శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారము. ఈరోజు మనము హైదరాబాద్లో చర్లపల్లి ఇండస్ట్రీ ఏరియాలో ఒక ఫ్యాక్టరీలో ఉన్నాము. ఈ ఫ్యాక్టరీలో మిషన్స్తో నడుస్తూ ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా, అట్లాగే గ్రౌండ్లో ఉన్నటువంటి ఐఆర్ రేడియేషన్స్, యూవీ రేడియేషన్స్ అటువంటి యొక్క ప్రభావం ఏమైనా ఉందా అవన్నీ కూడా చెక్ చేసి వాటికి మనం రెమెడీస్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ ఫ్యాక్టరీలో పాజిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేస్తున్నాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడెక్కడ పాజిటివ్ ఎనర్జీస్ కనిపించలేదు. ఇక్కడ తులసి చెట్టు ఉంది, చూద్దాం. తులసి చెట్టు దగ్గర ఫుల్ పాజిటివ్ ఎనర్జీ. అందుకే మన పెద్దలు తులసి చెట్టు పెట్టండి అంటారు, పాజిటివ్ ఎనర్జీ. తర్వాత ఇది ఫ్యాక్టరీకి ఉత్తర ద్వారం. లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు మనం పాజిటివ్ ఎనర్జీ చెక్ చేస్తున్నాము. ఈ ఫ్యాక్టరీలో పాజిటివ్ ఎనర్జీ ఏమైనా ఉందా అది చెక్ చేస్తున్నాము. ఇక్కడ ఎక్కడో కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ పాయింట్స్ కనిపించలేదు. పాజిటివ్ ఎనర్జీ ఎక్కడా కూడా కనిపించలేదు. ఇవన్నీ మిషనరీస్. సో మనం వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లోకి వెళ్తున్నాము. ఈయన ఆఫీస్లోకి రాగానే, వీరి యొక్క ఆఫీస్లోకి రాగానే ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఎక్కడైతే మిషనరీ అవన్నీ ఉన్నాయో అక్కడ మనకి పాజిటివ్ ఎనర్జీ లేదు. ఇక్కడ ఈ ఆఫీస్లో మంచిగా పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఇక్కడ వీళ్ళ పూజా గది ఉంది. బహుశా ఈ పూజా గది ఉండడం వల్లే ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ బాగా అద్భుతంగా ఉంది. పూజలు బాగా చేస్తున్నట్టున్నారు. ఈ రూమ్ అంతా కూడా అద్భుతంగా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయింది. అందుకే పూజలు చేయాలి అని చెప్తారు. ఈయన కూర్చునే సీట్ దగ్గర కానీ, ఈయన టేబుల్ మీద కానీ ఇదంతా కూడా అద్భుతంగా పాజిటివ్ ఎనర్జీ ఉంది. స్వామి వివేకానంద కొటేషన్స్. ప్రతిరోజు కూడా ఈ కొటేషన్ చూస్తే మనలో పాజిటివ్ యాటిట్యూడ్ బిల్డ్ అవుతుంది. అందుకని వీరు రోజు ఈ కొటేషన్స్ చూస్తూ ఉంటారు, ఫాలో అవుతూ ఉంటారు. అద్భుతంగా వీడి యొక్క ఆఫీస్లో అద్భుతంగా పాజిటివ్ ఎనర్జీ ఉంది. బట్ మిషనరీస్ ఏవైతే ఉందో వర్క్ ఏరియా, అక్కడ మాత్రం పాజిటివ్ ఎనర్జీ లేదు. దానికి మనం పాజిటివ్ ఎనర్జీ రావడానికి మనం కొన్ని చేస్తాము. ఇప్పుడు మనము ఈ ఫ్యాక్టరీలో నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేద్దాం. ఇప్పుడు మనము ఈ ఫ్యాక్టరీలో నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నాయా, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ప్రెజెన్స్ ఏంది తెలుసుకుందాము. ఇప్పుడు మనం వీరి ఆఫీసు, పూజా గది అంతా ఒకటే. ఇక్కడ ఉన్నాము. ఇక్కడ మనం చెక్ చేస్తున్నాము ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా. ఈ గదిలో అయితే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ లేవు. ఇప్పుడు వర్క్ ఏరియాలో చూద్దాం. నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నాయేమో. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ప్రెజెన్స్ కనిపిస్తుంది. ఇదంతా కూడా నెగిటివ్ ఎనర్జీ ప్రెజెన్స్ కనిపిస్తుంది. ఇది ఒక లేత్ మిషను, టర్నింగ్ మిషన్ అంటారు. ఇదంతా కూడా నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇక్కడ నెగిటివ్ సోల్స్ యొక్క సంచారం ఈ ప్రదేశంలో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది నెగిటివ్ సోల్స్ ఏమన్నా ఉన్నాయా, వాటి యొక్క సంచారం ఇక్కడ ఉంది అని మనకి స్పష్టంగా మన యొక్క ఇన్స్పెక్షన్ ద్వారా తెలుస్తూ ఉంది. ఇంకా మిగతా ఏరియాలో కూడా చూద్దాం. ఇదంతా కూడా ఉంది. అందుకే మనం ఇందాక చెక్ చేసినప్పుడు ఇక్కడెక్కడ కూడా పాజిటివ్ ఎనర్జీ కనిపించలేదు. ఇక్కడంతా కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంది. నెగిటివ్ సోల్ యొక్క సంచారం ఉంది. ఇదంతా కూడా ఉంది. ఈశాన్యం వైపు నుంచి ఇటు వాయువ్యం వరకు మొత్తం నెగిటివ్ సోల్ యొక్క సంచారం ఉంది. అట్లాగే ఇటువైపు చూద్దాం. ఇప్పుడు మనం ఫ్యాక్టరీలో
మధ్యస్థానంలో ఉన్నాము. ఇక్కడ కూడా నెగిటివ్ సోల్ సంచారం ఉంది. ఇదంతా కూడా ఉంది. వారు ఎక్కడైతే పూజ చేస్తున్నారో, అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉందో అక్కడ మాత్రం నెగిటివ్ సోల్ లేదు. మిగతా ఎక్కడైతే మిషనరీస్ ఉన్నాయో అక్కడంతా కూడా వాటి యొక్క సంచారం ఉంది. ఇదంతా ఉంది. అయితే ఈ ప్రదేశంలో ఏదైతే మిషనరీస్ ఉన్నాయో ఈ మిషనరీస్లో ఇక్కడ కానీ వేరే మిషన్ దగ్గర కానీ ఇదంతా కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి చాలాసార్లు ఫింగర్స్ కట్ అవ్వడము, బ్లడ్ రావడము, ఇంకా కొంచెం మేజర్ యాక్సిడెంట్స్ కూడా అవ్వడం జరిగింది. అందుకని ఏంటంటే ఇక్కడ ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటేనే ఆ విధంగా జరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మనం చెక్ చేస్తున్నాము. ఇప్పుడు మన యొక్క ఇన్స్పెక్షన్లో ఈ వర్క్ ఏరియా ప్రతి దగ్గర కూడా నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ సోల్ యొక్క సంచారం 100% ఉందనేది మనకు ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఇక్కడ రెమెడీ చేసి ఈ యొక్క సోల్ యొక్క సంచారం ఇక్కడ లేకుండా దానికి బయటకు పంపించేసి ఇక్కడ పూర్తి పాజిటివ్ ఎనర్జీ ఉండేటట్టుగా మనం చేయబోతున్నాము. ఇప్పుడు మనము గ్రౌండ్లో ఉన్న రేడియేషన్స్ వాటిల్లో ఒకటి జియోపతిక్ స్ట్రెస్. ఈ రేడియేషన్ వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, మెంటల్లీ బాగా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అది ఏమన్నా ఆ రేడియేషన్ ఉందా చూస్తున్నాం మనం. ఇప్పుడు ఈశాన్యం నుంచి మనం వెళ్తూ ఉన్నాము. ఈశాన్యం నుంచి నైరుతికి వెళ్తూ ఉన్నాం మనం. ఇక్కడ జియోపతిక్ స్ట్రెస్ లైన్ ఉంది. ఇప్పుడు ఈశాన్యం నుంచి ఆగ్నేయంకి వెళ్తున్నాము. జియోపతిక్ స్ట్రెస్ ఏమన్నా ఉందా చూస్తున్నాము. ఇక్కడ ఒక లైన్ ఉంది. ఇక్కడెక్కడా లేదు. ఓన్లీ ఈశాన్యం కార్నర్ నుంచి ఒక లైన్ వస్తుంది. అది ఆపోజిట్లో ఎక్కడుందో మనం చూద్దాం. ఇక్కడ ఒక లైన్ వస్తుంది. ఇక్కడ చాలా విచిత్రంగా ఉంది. ఈశాన్యం నుంచి దక్షిణం వైపు జియోపతిక్ స్ట్రెస్ లైన్ వస్తూ ఉంది. మామూలుగా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అలా ఉంటాయి, కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ఈశాన్యం నుంచి మనకి దక్షిణం వైపు ఉన్నటువంటి క్రాస్గా ఒక 45 డిగ్రీస్ 40 డిగ్రీస్ యాంగిల్లో ఆ లైన్ వస్తూ ఉంది. మనం ఇప్పుడు జియోపతిక్ లైన్ చూస్తున్నాము. ఈ రూమ్లో ఎక్కడా లేదు. ఇప్పుడు మనము జియోపతిక్ స్ట్రెస్ తర్వాత ఐఆర్ ఎనర్జీ, ఆ రేడియేషన్ ఏమైనా ఉందేమో మనం చెక్ చేస్తున్నాము. ఇందాక మనకి జియోపతిక్ స్ట్రెస్ లైన్ ఎక్కడైతే వచ్చిందో అదే లైన్లో ఐఆర్ లైన్ కూడా వస్తూ ఉంది. అంటే మోస్ట్లీ జియోపతిక్ లైను, ఐఆర్ లైను, యూవీ లైను దాదాపు ఒకే గ్రౌండ్లో ఒకే ప్లేస్లో వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం ఖచ్చితంగా చెక్ చేయాలి. సో ఇక్కడ నుంచి మీకు వాయువ్యం నుంచి దక్షిణం వైపు ఒక లైను, దక్షిణం నుంచి ఈశాన్యం వైపు ఒక లైన్ వెళ్తూ ఉంది. సో అదే లైన్లో ఐఆర్ రేడియేషన్ లైన్ కూడా మీకు ఏర్పడింది. ఇప్పుడు మనము యూవీ రేడియేషన్ ఏమైనా ఉందా గ్రౌండ్లో నుంచి అనేది చెక్ చేస్తున్నాము. అల్ట్రావైలెట్ రేస్, అల్ట్రావైలెట్ రేడియేషన్. సో మనకి జియోపతిక్ లైను, ఐఆర్ లైను, యూవీ లైను, ఈ 3 రేడియేషన్స్ కూడా ఒకే ప్లేస్లో నుంచి మనకి గ్రౌండ్లో నుంచి పైకి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కనుక మీరు చూస్తే మనం ఎగ్జాక్ట్లీ ఈ జియోపతిక్ లైన్ మీదనే ఉన్నాము. ఇటువైపు మనం చూస్తే వాయువ్యం వైపు 1 డిగ్రీలో దాదాపు ఒక 40 డిగ్రీస్ కోణంలో ఈ యొక్క లైన్ ఏర్పడింది. ఇక్కడ చాలా విచిత్రంగా ఉంది లైను. ఇది వచ్చేసి మనకి వాయువ్యం నుంచి ఉత్తర దిశగా కొంత దూరం ప్రయాణిస్తే అక్కడి నుంచి మనకి ఈ యొక్క రేడియేషన్ లైన్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడి నుంచి దక్షిణం వైపు, దక్షిణానికి మనకి నైరుతికి మధ్యలో ఆ లైన్ ఏర్పడింది. అయితే ఆఫీస్లో ఏమైనా రేడియేషన్ ఉందేమో చూద్దాం, యూవీ రేడియేషన్ ఉందేమో చూద్దాం.
ఎక్కడా కూడా ఈ ఆఫీస్లో జియోపతిక్ స్ట్రెస్ లేదు, యూవీ రేడియేషన్ లేదు, ఐఆర్ రేడియేషన్ లేదు, నెగిటివ్ ఎనర్జీ లేదు. ఎందుకంటే ఈయన అద్భుతంగా పూజలు చేస్తున్నారు. అట్లాగే ఆఫీస్ కూడా చక్కగా నీట్గా లైటింగ్ తోటి మంచి డెకరేషన్ తోటి బాగా నీట్గా ఎప్పుడు కూడా భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రూమ్ అంతా కూడా పాజిటివ్గా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం జియోపతిక్ లైన్ చూసాము, ఐఆర్ లైన్ చూసాము, యూవీ లైన్ చూసాము, అట్లాగే ఈ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ చూసాము, పాజిటివ్ ఎనర్జీస్ కూడా చూసాము. ఇప్పుడు మనం ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి, ఇక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి, అట్లాగే రేడియేషన్స్ కంట్రోల్ అవ్వడానికి మనము ఇప్పుడు రెమెడీస్ చేస్తాము. ఆ తర్వాత మళ్ళీ ఇన్స్పెక్షన్ చేస్తాము. ఇప్పుడు మనము ఈ ఫ్యాక్టరీలో పాజిటివ్ ఎనర్జీస్ ఇంప్రూవ్ అవ్వడానికి కొన్ని ఐటమ్స్ మనం ఇక్కడ స్థాపన చేశాము. అట్లాగే జియోపతిక్ స్ట్రెస్ రేడియేషను, ఐఆర్ రేడియేషను, యూవీ రేడియేషను పోవడానికి కూడా మనం చేసాము. అట్లాగే ఈ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ యొక్క ప్రభావం తగ్గి అవి మెల్లగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటట్లుగా కూడా మనం కొన్ని ప్రక్రియలు చేశాము. సో అవి వాటి యొక్క రిజల్ట్ ఎలా ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ అయితే పాజిటివ్ ఎనర్జీ ఇంప్రూవ్ అయిందా లేదా చూస్తున్నాము. ఇంతకుముందు ఇక్కడ మనకి పాజిటివ్ ఎనర్జీ లేదు, ఇప్పుడు అద్భుతంగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఫస్ట్ మనం చెక్ చేసినప్పుడు ఎక్కడా కూడా పాజిటివ్ ఎనర్జీ లేదు, ఇప్పుడు అద్భుతంగా పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఏమండి ఇందాక చెక్ చేసినప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉండిందా? మీరు చెప్పండి. లేదు, మీరే చూశారు కదా. ఇప్పుడు ఉంది. మీరే కదా ఈ ఫ్యాక్టరీ ఓనరు, మీరు చూశారు కదండి. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా అద్భుతంగా పాజిటివ్ ఎనర్జీ మీ కళ్ళ ముందే. సో ఏ డైరెక్షన్ పోయినా కూడా అద్భుతంగా పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడింది ఈ ఫ్యాక్టరీలో. మనం ఏమి ఇన్స్టాలేషన్ చేసామో మీరు చూశారు. సో దానివల్ల అద్భుతంగా మీ యొక్క ఫ్యాక్టరీలో అణువున ప్రతి కార్నర్ పాయింట్ టు పాయింట్ అద్భుతంగా ఎటు చూసినా కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంది. చూడండి, ఎటువైపు వచ్చినా కూడా పాజిటివ్ ఎనర్జీ అద్భుతంగా. ఆ పాజిటివ్ ఎనర్జీని మీరు చక్కగా మీరు యొక్క చేసే పూజల ద్వారా, ఈ యొక్క పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, మిషన్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం ద్వారా, ఈ యొక్క మెయింటెనెన్స్ అద్భుతంగా చేసుకుంటూ, ధూపదీప నైవేద్యాలు మీ పూజా గదిలో చేసుకుంటూ, ఈ ప్రదేశం అంతా కూడా ధూపం వేస్తూ ఉంటే ఇంకా పాజిటివ్ ఎనర్జీ అనేది తగ్గకుండా ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు రక్షణగా అద్భుతంగా ఉంటుంది. మీ వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇది పాజిటివ్ ఎనర్జీ. ఇప్పుడు మనము ఈ ప్లేస్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవడానికి కొన్ని ప్రక్రియలు చేశాము. ఇప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ ఉందా, వెళ్ళిపోయిందా అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనకి ఫస్ట్ చెక్ చేస్తే ఈ ప్రదేశం అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ యొక్క ప్రజెన్స్ మనకు కనిపించింది. అవును కదండి, ఇదంతా నెగిటివ్ ఎనర్జీ కనిపించింది కదా మనకి. సో ఈ ప్రదేశం అంతా కూడా మనం చూస్తున్నాము. ఇక్కడంతా కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవడానికి కావాల్సినటువంటి కొన్ని యంత్రములు మనం ఇక్కడ స్థాపన చేశాము. సో ఇక్కడ ఎక్కడా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది అపీరెన్స్ లేదు. ఆ యంత్రముల యొక్క ప్రభావం వల్ల, ఆ ఎనర్జైజర్స్ యొక్క ప్రభావం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతూ ఉంది. సో మీకు ఇందాక ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ కనిపించిందో ఈ ప్రదేశం అంతా కూడా నెగిటివ్ సోల్ యొక్క ఎనర్జీ, ఇక్కడ ఎక్కడ కూడా మీకు నెగిటివ్ ఎనర్జీ కనిపించట్లేదు. రైట్. ఇప్పుడు మనము వాయువ్యం కార్నర్కి వెళ్తున్నాము. ఆగ్నేయం నుంచి వాయువ్యంకి వెళ్తున్నాము. మనం చేసిన ప్రక్రియ వల్ల, పూజల వల్ల ఇక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ, ఎక్కడ కూడా నెగిటివ్ ఎనర్జీ లేదు. మీరు చూశారు కదండి ఇందాక, మీ యొక్క ఆఫీస్ ప్రాంగణంలో తప్ప మిగతా మీ ఫ్యాక్టరీ అంతా కూడా అణువులో నెగిటివ్ ఎనర్జీ యొక్క ప్రజెన్స్ ఉండింది. ఇప్పుడు ఎక్కడా కూడా నెగిటివ్ ఎనర్జీ లేదు. మీరు ప్రత్యక్ష సాక్షి. సో మీరు 100% నమ్ముతున్నారా ఈ యొక్క ప్రాసెస్ని? ఇంకెక్కడన్నా మీరు చూడాలనుకుంటున్నారా? సందేహం ఉందా ఎక్కడన్నా? ఆ ప్లేస్లోనా? రండి. ఇక్కడ ఎక్కడా కూడా లేదు. ఉంటే మనకి స్కానర్లో ఓపెన్ అవుతుంది. సో ఎక్కడా లేదు. మీ ఆఫీసులో ఎలాగో లేదు. చూద్దామా ఒకసారి? మీ ఆఫీసులో ఎలాగో లేదు కాబట్టి ఇబ్బంది లేదు. మీ ఆఫీసులో ఎక్కడా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది లేదు. సో అంతా పాజిటివే. రైట్. ఇప్పుడు మనము జియోపతిక్ స్ట్రెస్, ఐఆర్యూవీ లైన్స్ ఎక్కడైతే ఉన్నాయో, మనకి ఈశాన్యం నుంచి నైరుతి వైపు ఒక లైను, నైరుతి దగ్గర నుంచి వాయువ్యంకి ఒక లైను ఉండింది అపీరెన్స్. అది మనము ఇప్పుడు ఈ ప్రక్రియ చేసిన తర్వాత ఆ రేడియేషన్ తగ్గుతుందా లేదా మనం చూస్తున్నాము. ఇందాక ఇక్కడ అంతా కూడా జియోపతిక్ స్ట్రెస్ లైన్ ఉండింది మనకి. ఇప్పుడు ఎక్కడా కూడా మనకి
ఆ రేడియేషన్ ప్రభావం అనేది కనిపించట్లేదు. ఇట్లా వెళ్తుంది నైరుతి వైపుకి, నైరుతికి దక్షిణంకి మధ్యన వెళ్తూ ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఆ రేడియేషన్ ప్రభావం లేదు. ఇప్పుడు మీ ఫ్యాక్టరీ కంప్లీట్గా గ్రౌండ్లో నుంచి వచ్చేటటువంటి జియోపతిక్ లైన్స్ రేడియేషను, ఐఆర్ రేడియేషను, యూవీ రేడియేషన్, అన్ని రేడియేషన్స్ నుంచి 100% రక్షణలో మీ ఫ్యాక్టరీ ఉంది. అట్లాగే నెగిటివ్ ఎనర్జీస్ నుంచి కూడా రక్షణ ఉంది. సో ఇక్కడ నుంచి వచ్చే రేడియేషన్ జియో లైన్ లేదు ఇప్పుడు. అంటే ఆ రేడియేషన్ మీకు గ్రౌండ్లో నుంచి పైకి రాకుండా మనం చేసినటువంటి ప్రక్రియల ద్వారా అది ఆగిపోయింది. అయితే ఇప్పుడు మనము ఈ ఫ్యాక్టరీలో జియోపతిక్ లైన్ ద్వారా వచ్చే రేడియేషను, ఐఆర్ లైన్ ద్వారా వచ్చే రేడియేషను, యూవీ లైన్ ద్వారా వచ్చే రేడియేషను అవన్నీ కూడా మనము కంట్రోల్ చేయడం జరిగింది మనం చేసినటువంటి ప్రక్రియల ద్వారా. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? ఇప్పుడు ఐఆర్, యూవీ వీటి వల్ల మనుషులకి ఏదైతే ఎఫెక్ట్ అయిందో నాకు చెప్పగలుగుతారు? ఏం లేదండి, మనకి గ్రౌండ్లో ప్రతి ప్రదేశంలో కూడా గ్రౌండ్లో, అండర్ గ్రౌండ్లో ఈ జియోపతిక్ స్ట్రెస్ లైన్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. దాని వెంబడే ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనేది ఉంటుంది. భూమిలో సహజంగా ఉంటుంది, మనం ఎవరు ఏర్పాటు చేసింది కాదు. అట్లాగే అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది ఉంటుంది. అవి గ్రహణం రోజు మనకి స్పేస్లో నుంచి వస్తుంది. అట్లాగే గ్రౌండ్లో సహజంగానే ఈ 3 రేడియేషన్స్ ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి మనుషుల్లో స్ట్రెస్ విపరీతంగా పెరుగుతుంది. దానివల్ల వాళ్ళు పాజిటివ్గా ఆలోచించలేరు. ఏం పని చేయాలన్నా కూడా తోచదు. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రేడియేషన్స్ ప్రభావం వల్ల వాళ్ళ యొక్క పాజిటివ్ మైండ్ అనేది తగ్గి నెగిటివ్ మైండ్ పెరిగిపోయి ఏదైనా పని చేయాలనుకుంటే చేసే విధంగా కాకుండా వేరే విధంగా చేస్తారు. మీరు ఒక వర్క్ చెప్తే వాళ్ళు ఇంకొక వర్క్ చేస్తుంటారు. అంటే వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. అనుకోకుండా తెలియకుండా యాక్సిడెంట్స్ అవ్వడము, ప్లస్ ఆల్రెడీ మీకు నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఈ నెగిటివ్ ఎనర్జీ కాంబినేషను అట్లాగే ఇక్కడ ఉన్న రేడియేషన్ వల్ల ముఖ్యంగా ఏమవుతుందంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్ట్ డిసీజెస్ వస్తాయి, బ్రెయిన్ డిసీజెస్ వస్తాయి, స్ట్రోక్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అట్లాగే జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ఇంకా కడుపులో ఉన్నటువంటి వాటికి ప్రాబ్లం వస్తుంది. అట్లాగే నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది. ముఖ్యంగా ఈ యొక్క ఆలోచన విధానం అనేది కంప్లీట్గా ఫెయిల్ అయిపోతుంది ఎక్కడైతే రేడియేషన్ ఉంటుందో. అంటే రేడియేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే హెల్త్ ఇష్యూస్. ఎక్కడైతే రేడియేషన్ ఉందో అక్కడ హెల్త్ ఇష్యూస్. అందుకే మీరు చూడండి, ఎక్కడైతే ఓవెన్ ఆపరేట్ చేస్తూ ఉంటారో, ఇంట్లో ఓవెన్ పెట్టుకుంటారు అన్ని స్నాక్స్ అవి హీట్ చేసుకోవడానికి, అక్కడ ఉన్న వాళ్ళకి రేడియేషను వాళ్ళ పొట్టలో చూడండి 100% రేడియేషన్ ఉంటుంది. ఎవరైతే ఓవెన్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళ బాడీలో చూస్తే, ముఖ్యంగా పొట్టలో చూస్తే 100% యూవీ రేడియేషన్, ఐఆర్ రేడియేషన్ ఉంటుంది. ఎందుకనంటే ఓవెన్ అంత డేంజర్. మీరు కావాలంటే టెస్ట్ చేయండి, నేను అదొక వీడియో కూడా చేసి పెడతాను. ముఖ్యంగా ఏంటంటే ఈ రేడియేషన్స్ వల్ల రకరకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. నేను ఈ రేడియేషన్స్ గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను, సో దట్ అందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ ఫ్యాక్టరీలో పాజిటివ్ ఎనర్జీ ఇంప్రూవ్ చేసాము. యూవీ, ఐఆర్, జియోపతిక్ రేడియేషన్స్ రాకుండా మనం వాటికి కట్టడి చేసాము. అట్లాగే ఇక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ వీళ్ళ మీద ప్రభావం చూపించకుండా అవి ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటట్టు, డిజాల్వ్ అయిపోయేటట్టుగా కూడా మనం ప్రక్రియలు చేసాము. ఇక నుంచి ఈ ఫ్యాక్టరీ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా హ్యాపీ అండి, మీరు సంతోషమా? చక్కగా పూజలు చేయండి. మీరు నమ్ముకున్న దైవాన్ని లోపల ఆరాధన చేస్తున్నారు కదా, చక్కగా చేయండి. ఎంప్లాయీస్ని బాగా చూసుకోండి, వాళ్ళకి టైంకి శాలరీస్ ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ టైంకి చక్కగా ఇవ్వండి. వాళ్ళని మంచిగా మీ యొక్క ఎదుగుదలలో భాగంగా కూడా వాళ్ళని గ్రోత్ పార్ట్నర్స్ లాగా మీరు ఫీల్ అయ్యి వాళ్ళకు కూడా చేయగలిగినటువంటి సహాయ సహకారాలు కూడా అందించండి. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది, వాళ్ళ యొక్క ప్రేమ కూడా మీ మీద పనిచేస్తుంది. ఇవన్నీ కాంబినేషన్లో మీకు మంచి ఎదుగుదల ఏర్పడుతుంది. దైవానుగ్రహం లభిస్తుందని ఆశిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీ గురుభ్యో నమః. చాలా చాలా థ్యాంక్ యూ స్వామి, చాలా ధన్యవాదాలు. మీరు చెప్పిన విధంగా మేము అన్నీ చేసుకుంటా ఉంటాము. మీకు ఎప్పుడు ఏ సందేహం ఉన్నా కాంటాక్ట్ చేయండి, తప్పకుండా నేను మంచి రెమెడీస్ చెప్తాను. ఏదైనా అవసరమైతే కూడా చేస్తాము, సరేనా? మీరు ఈ విషయాన్ని మీరు మీ కొలీగ్స్తో, మీ యొక్క స్నేహితులతో పంచుకోండి. వాళ్ళకు కూడా ఎక్కడైనా ఏదైనా ఫ్యాక్టరీస్లో కానీ, హౌసెస్లో కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా చక్కగా మనము చేద్దాము. ఎందుకంటే మీరు చూసారు, ఈ ఫ్యాక్టరీలోనే మీకు ఎంతోమందికి చాలాసార్లు యాక్సిడెంట్స్ అయినాయి. అవన్నిటికీ కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న రేడియేషను ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ. ఇక్కడ నుంచి మీకు ఆ ప్రభావం అనేది తగ్గుతుంది. గ్రాడ్యువల్గా మీకు ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది, సరేనా? మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. మీ గృహాల్లో కానీ, అపార్ట్మెంట్స్లో కానీ, ఆఫీసుల్లో కానీ, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్లో కానీ, హాస్పిటల్స్, హోటల్స్, బిజినెస్ సెంటర్స్, షాప్స్, కాలేజెస్, ఇట్లా వీటన్నిటి యందు కూడా అనేక రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు, ఆర్థిక రుణ బాధలు, మానసిక అశాంతి, ఇలా అనేక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉంటారు.
ఇటువంటి వారందరికీ కూడా మన సన్ ఎనర్జీ వాస్తు రెమెడీస్ ద్వారా ఆయా ప్రదేశాలలో ఉన్నటువంటి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ని గుర్తించి అక్కడ గ్రౌండ్లో ఉన్నటువంటి జియోపతిక్ స్ట్రెస్ రేడియేషన్స్ని, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ని, అల్ట్రావైలెట్ రేడియేషన్స్ని కూడా గుర్తించి ఆ రేడియేషన్స్ని న్యూట్రలైజ్ చేయటం జరుగుతుంది. అలాగే ఏవైనా డెవిల్ సోల్స్ ఎనర్జీస్ ఉంటే కనుక వాటిని కూడా న్యూట్రలైజ్ చేసి ఆ ప్రదేశం నుంచి పంపడం జరుగుతుంది. అంతేకాకుండా పాజిటివ్ ఎనర్జీ ఆ ప్రదేశం అంతా వ్యాపించేలా అద్భుతమైన రెమెడీస్ చేయటం జరుగుతుంది. అలానే మనుషుల్లో ఉన్నటువంటి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ను కూడా గుర్తించి రెమెడీస్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ అద్భుతమైన రెమెడీస్ని వినియోగించుకోగలరు. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తప్పకుండా అందరికీ షేర్ చేయగలరు. శ్రీ గురుభ్యో నమః.